ఏ లేజీ డే ఇన్ మై లైఫ్. ఒక లేజీ డేని నేను ఎంత ప్రొడక్టివ్గా ఎలా మార్చుకున్నాను అని చెప్పేసి ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసరికి సాటర్డే రోజు రికార్డ్ చేసిన వీడియో అనమాట. వ్లాగ్ లాగా తీశాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం చేశాను అని అక్కడక్కడ మెయిన్ క్లిప్స్ని రికార్డ్ చేసుకున్నాను. హానెస్ట్గా చెప్పాలంటే ఇది ఒక లేజీ డేగా స్టార్ట్ అయింది. ఇవాళే కాదు, పాస్ట్ 2-3 డేస్ నుంచి నా డేస్ ఇలానే స్టార్ట్ అవుతుంది. లేజీగా ఏం చేయాలనిపించకపోవడం అలా స్టార్ట్ అవుతుంది. ఎందువల్ల అనంటే నేను నిన్నటి షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను మేము ఉండే దగ్గర టెంపరేచర్ ఎలా ఉంది అండ్ పవర్ ఇష్యూస్. ఇంకా వీడియో విషయానికి వస్తే చెప్పాను కదా, డే వచ్చేసరికి చాలా లేజీగా స్లోగా స్టార్ట్ అయిందనమాట. కొంచెం ఆ లేజీనెస్ టైర్డ్నెస్ పోవాలని చెప్పేసి లేవగానే వెళ్ళి కొంచెంసేపు ఎండలో కూర్చున్నాను. ఒక 5 మినిట్స్ కూర్చున్నాక కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా ఫ్రెష్ అవుదాంలే, ఫ్రెష్ అయ్యి ఏదన్నా కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఒక డ్రింక్ తాగుదాం అనుకున్నాను ఇవాళ. ఎందుకో తాగాలనిపించింది. రోజేం తాగను, నాకు ఇవాళ తాగాలనిపించింది అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఫ్రెష్ అయ్యి రాగానే కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో కొన్ని ధనియాలు, సినమిన్ అండ్ కొన్ని మెంతులు యాడ్ చేసి మర్చిపోయా, సోంపు వేయడం వల్లే మనకు కొంచెం ఆ డ్రింక్ తాగగానే రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది. అందువల్ల నేను సోంపు యాడ్ చేసుకొని బాగా అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మరగనిచ్చాను చాలాసేపు. అవి కలర్ చేంజ్ అవ్వగానే ఒక గ్లాస్లో పోసుకొని కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టాను. చూసారా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా అన్ని డేస్ ఏం నేను చెయ్యను, బట్ కొంచెం ఇవాళ లేజీగా ఉంది. కొంచెం సమ్వాట్ రిఫ్రెష్మెంట్ అంటే ఇంతకుముందు ఒకరోజు తాగాను, నాకు బాగా రిఫ్రెష్మెంట్గా అనిపించింది. అందువల్ల నేను మళ్ళీ ఆ రోజు చేసుకున్నాను. ఆ లేజీనెస్ నుంచి కొంచెం బయటికి రావడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆ డ్రింక్ చేసుకొని ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చొని తాగుతున్నాను. మా చుట్టుపక్కలంతా గ్రీనరీ ఉంటుందన్నమాట. అవి మొత్తం పొలాలు, అక్కడే పక్షులు అవన్నీ తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ప్రశాంతంగా అవి చూస్తూ తాగుతూ ఉన్నాను. అది కొంచెం ఎట్లయినా మనకి పంచదార వేసినంత తీయగా ఉండవు కదా వాటరు, కొంచెం చేదుగా అలా అలా తగులుతున్నాయి మెంతులు వేయడం వల్ల. కొంచెం కష్టంగా తాగుతున్నాను, బట్ అది తాగాక మాత్రం చాలా బాగుంది. ఆ రోజంతా నాకు చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది. నెక్స్ట్ నేను అక్కడ తాగుతున్నాను. తాగడం అయిపోగానే నాకు ఇంట్లో పని గుర్తొస్తూ ఉందనమాట. ఎందుకంటే నేను చెప్పానుగా పాస్ట్ 3 డేస్ నుంచి చాలా లేజీగా ఉందని. ఆ అంట్లు ముందు రోజు సరే మధ్యాహ్నం పూట చాలా వేడిగా అనిపించింది. కిచెన్లోకి వస్తే చెమట్లు ఫుల్గా, అంత టెంపరేచర్ ఉంది. సరే సాయంత్రం కూల్ అయ్యాక చల్లబడ్డాక నైట్ ఒక పక్క వంట చేస్తూ డిన్నర్ టైంలో కడిగేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఆ రోజు నైట్ టైం కరెంటే రాలేదు. అందువల్ల అంట్లు అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇలా కాదులే, ముందు ఎట్లయినా ఈరోజు వీటి పని పట్టాకే వేరే పని చేద్దామని చెప్పేసి ఇంకా రాగానే వెంటనే అంట్లు స్టార్ట్ చేశాను. ఫస్ట్ అవి చూడగానే చాలా లేజీగా అనిపించింది చేసే ముందు, కానీ స్లోగా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాక అవి తెలియకుండానే అయిపోయాయి. అది అయిపోవడం వల్ల ఏదో పెద్ద భారం దిగిపోయిందని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. అలా స్లోగా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు అవి క్లీన్ చేస్తుంటే అనిపించింది అనమాట, ఇలా రోజు ఉంటాయి క్లీన్ చేసుకుంటే అప్పటికప్పుడు అయిపోతుంది, లేదులే కరెంట్ వచ్చాక లేదా చీకటి పడ్డాక లేదా అప్పుడు ఇప్పుడు అనుకుంటే అవి అలానే ఉంటాయని అర్థమైంది. అంట్లు అయిపోయాయి. అంట్లు అయిపోగానే సింక్ క్లీన్ చేశాను. ఆ అంట్లు కడిగినంత ఒక 10 మినిట్స్ ఏమో పట్టింది అంతే. ఆ 10 మినిట్స్కే నాకు ఫేస్ అంతా స్నానం చేస్తే తడిచిపోతుంది చూడండి, అలా తడిచిపోయింది చెమట వల్ల. అంత చెమట అనమాట. ఎక్కడైనా ఎండలు ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటో చెమటలు మరీ ఎక్కువ వస్తున్నాయి ఆ ఎండ వల్ల, మరి ఎందుకో తెలీదు. ఇంకా అలా క్లీన్ చేయడం అయిపోగానే చాలులే ఇవాళకి, అదే ఇప్పటికి చాలులే, ఆ చెమటల వల్ల నేను ఉండలేకపోయాను. బాగా చెమటలు వచ్చేసాయి. ఇంక ఇలా కాదులే అని చెప్పి కొంతసేపు వెళ్ళి ఆ బయట గాలి వస్తుంటే అక్కడ కూర్చున్నాను. అండ్ ఇంకా కరెంట్ వచ్చాకే మళ్ళీ కిచెన్లోకి వెళ్దామని, ఆ చెమటలకు భయపడిపోయాను. ఇంక కరెంట్ వచ్చాకే మళ్ళీ వెళ్దామని చెప్పి ఇంకా అలానే కూర్చున్నాను. కొంతసేపు బెడ్రూమ్లో, కొంతసేపు బయట. ఇంకా 2:30కో ఏమో కరెంట్ వచ్చింది సాటర్డే రోజు. ఇంకొచ్చాక కొంతసేపు అటు ఇటుకున్నాను. ఇంక మళ్ళీ ఈవినింగ్ 3 ఏమైంది. ఇంక 3కి మళ్ళీ మార్నింగ్ కడిగిన అంట్లు అవి ఉంటే అవి వచ్చి సర్దుతున్నాను. ఇంకా అవి పక్కన పెట్టేసి స్టవ్ దగ్గర కూడా లైట్గా క్లీన్ చేద్దామని చెప్పి ఆ టమాటా నేను ఎందుకో కోసాను, ఆఫ్ అక్కడ పెట్టా. ఇంకలా ఆఫ్టర్నూన్ వాష్ చేసినవి అంట్లు ఉంటే అవి సర్దేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టవ్ దగ్గర కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నవి కొన్ని అంట్లు ఉంటే అవి కడిగేసి నేను పానీపూరి తినాలనిపించింది నాకు ఎందుకో. మేము 4 మంత్స్ బ్యాక్ వేరే ప్లేస్లో, అంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళమి. అక్కడ ఉన్నప్పుడు పానీపూరి తినేవాళ్ళం ఎప్పుడన్నా ఒకసారి. బట్ నాకు ఆ టేస్ట్ ఇక్కడెక్కడ తిన్నా, నేను ఒక్కసారి తిన్నాను ఇక్కడికి వచ్చాక, 10 రూపీస్కి అది కూడా. కానీ నాకు అస్సలు ఆ టేస్టే అనిపించలేదు, అస్సలు అంటే అస్సలు బాగాలేదు.
సరే ఇవాళ ఇంట్లోనే ట్రై చేద్దాంలే అని చెప్పేసి పానీపూరి చేద్దాము అని తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను ఉన్నవి. నా ఈవినింగ్స్ అన్నీ ఇలా ఉంటాయి, ఇలానే ఉంటాయని నేను చెప్పను కానీ, బట్ డిఫరెంట్గా అయితే ఒకరోజు ఒకలా ఉంటుంది. నేను ముందు ఏదో వీడియోలో చెప్పాను, ఫిక్స్డ్గా కంప్లీట్గా ఇలానే ఎవరి లైఫ్ స్టైల్ ఉండదు, బట్ డెఫినెట్గా మారుతూనే ఉంటుంది అని. ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ మారుతూనే ఉంటుంది అని చెప్పి నేను ముందు వీడియోస్లో చెప్పాను. అలాగే నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము ఈ ప్లేస్కి షిఫ్ట్ అయిన ఒక 3-4 మంత్స్ నుంచి పర్లేదు, నా డేస్ చాలా యాక్టివ్గానే గడుస్తూ ఉన్నాయి. బట్ ఎంత యాక్టివ్గా గడిచాయో ఈ 3-4 డేస్ అంత లేజీగా గడిచాయి అన్నమాట. అలా మెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళిపోతుంటే కొంచెం పర్లేదు, ఆ లేజినెస్ నుంచి, టైట్ మూడ్ నుంచి బయటికి రాగలిగాను. ఇంకా నేను చెప్పాను కదా పానీపూరి తినాలనిపిస్తుంది ఇవాళ అని చెప్పి. సో ఆ పానీపూరిలో స్టఫ్ ఉంటుంది కదా, ఆ స్టఫ్ కోసం ఇంట్లో పొటాటోస్ ఉంటే 2 పొటాటోస్ తీసుకొని 4 స్లైసెస్ కింద కట్ చేసి బాయిల్ చేద్దామని చెప్పి ఒకటి పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి ఆ పొటాటోస్ వేసి బాయిల్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్ ఆయిల్ యాడ్ చేసి. అవి పొటాటోస్ బాయిల్ అయ్యేలోపు నేను ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకుందాము, తొందరగా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ వ్లాగ్. ఇంకా ఇల్లు ఒకసారి మొత్తం ఊడ్చేద్దాము అని చెప్పి, ఎందుకో తెలీదు చాలా అంటే చాలా దుమ్మును ఎన్నిసార్లన్నా ఊడ్చు కాళ్ళకి తెలియకుండా దుమ్ము అంటుతూనే ఉంటుంది, అంత దుమ్ము వస్తుంది ఇంట్లోకి. అలా మెల్లగా ఇంకా బయట లోపల అంతా ఊడ్చుకుంటూ ఉన్నాను స్లోగా. పర్ఫెక్ట్గా చేయలేకపోయినా ఇవాళ ఈ లేజీ డేలో పర్ఫెక్ట్గా అన్ని పనులు చేయలేకపోయినా నాకు కుదిరినంత వరకు నేను అన్ని పనులు చేసుకోగలిగాను. ఇలా కంటిన్యూ అవుతూ ఉంది ర్యాండమ్గా. ఇంకా పానీపూరి కోసం కావాల్సిన ప్లెయిన్ పూరీస్ ఉంటాయి కదా, మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదా, అవి తెచ్చుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఒక 2 షర్ట్స్ ఏమో ఉంటే అవి మరి ఫోల్డ్ చేసేసి పెట్టేసి ఇంకా నేను షాప్కి అని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఇంటి దగ్గర నుంచి మెల్లగా దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. మీరు దారిలో గమనిస్తే టైం ఈవినింగ్ 5 దాటింది, అయినా ఆ టైంలో కూడా మా దగ్గర ఎంత ఎండగా ఉందో చూడండి. ఇంకా అలా మెల్లగా నడుచుకుంటూ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కావాల్సినవి తెచ్చుకున్నాను. ఇంకా రాగానే ఆ పొటాటోస్ పీల్ ఆఫ్ చేసేసి ఇంకా మెత్తగా పేస్ట్గా స్మాష్ చేసుకుంటున్నాను. ఇంకా పొటాటో స్మాష్ చేయగానే ఇంకా దానికి మనకు కావాల్సిన వాటర్ మిక్స్ ఉంటుంది కదా, వాటర్ మిక్స్ కోసం మనకి ఒక మసాలా తెచ్చాను, పానీపూరి మసాలా అని మనకు బయట మార్కెట్స్లో దొరుకుతుంది. ఆ మసాలా 2 స్పూన్స్ వేసేసి, అది వెనక చూస్తున్నాను ఎలా చేయాలి అని, 2 స్పూన్స్ వేసేసి 1 లీటర్ వాటర్ కలపాలంట. బట్ నేను 2 స్పూన్స్ వేసాను, 1 లీటర్ వాటర్ కలపలేదు, కొంచెం ఘాటుగా అనిపించింది. ఇంకా వాటిల్లో మనకి కొంచెం సౌత్ అంటేనే కొంచెం స్పైసెస్గా తింటాం కాబట్టి, కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడరు, గరం మసాలా రెండిట్లో యాడ్ చేసుకుంటూ వచ్చాను. ధనియా పౌడరు 2 యాడ్ చేసి అవి మిక్స్ చేసి పక్కన పెట్టుకొని, కొంచెం టర్మరిక్ ఇందాక చింతపండు నానబెట్టా కదా, ఆ చింతపండు జ్యూస్ కూడా కొంచెం వీటిలో వేసుకొని ఇంక 2 పక్కన పెట్టేసి, ఇవి చేసేలోపే మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా రాగానే ప్రశాంతంగా ఇద్దరం కూర్చొని కొంచెం సమ్వాట్ బయట మీద పోలిస్తే, మాకు ఇక్కడ దొరికే దాని మీద పోలిస్తే పర్లేదు, బాగానే ఉంది, తినగలిగా. కొంచెం స్పైసీ అనిపించింది అంతే. నెక్స్ట్ టైం అది తగ్గించుకొని మళ్ళీ పూరి ఉన్నాయన్నమాట రెడీమేడ్వి, ఇంకా అవి తినేటప్పుడు ఇంకొంచెం స్పైసీ తగ్గించుకొని చేసుకోవాలి. ఇంకా మనకి స్టఫ్ కోసం ఆనియన్స్ కూడా కావాలి కదా, అందుకని ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా వెళ్ళి కూర్చొని తినేసాము. అలా ఒక ఈవినింగ్ గడిచింది. ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వస్తే ఒక సింపుల్గా చేసుకుందాము అని చెప్పి టమాటా రైస్ చేశాను నైట్కి. దాన్ని టమాటా రైస్ అంటారో పులావ్ అంటారో తెలియదు కానీ చేసుకొని తినేసాము. ఎక్కువగా మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఇంట్లో ఎక్కువ 1 పాట్ రెసిపీసే జరుగుతుంటాయి. అంటే ఫ్రైడ్ రైస్ ఆర్ టమాటా రైస్, పులావు, ఇలా 1 పాట్ రెసిపీసే అయిపోతూ ఉంటాయి. ఎక్కువ హంగామా ఏముండదు కుకింగ్ విషయంలో. అలా స్లోగా లేజీగా కొంచెం డే అలా గడిచింది ఆ రోజు. ఇట్లా ఎక్కడేదో మాట్లాడుకుంటూ పానీపూరి తినేసాము. నాకు కొంచెం ఆ స్టఫ్ మిగిలిందనమాట పొటాటోది, అందుకోసం కట్లెట్ ట్రై చేద్దాంలే, రైస్ కడిగి పెట్టేసేలోపు కొంచెం కట్లెట్ లాగా ట్రై చేద్దామని 2 వేసి మిక్స్ చేసి దాంట్లో కొంచెం టమాటా సాస్ వేసి చేశాను. నాకు అంత టేస్ట్ ఏమి అనిపించలేదు. ఇంకా అది అయిపోగానే రైస్ కుక్ అవ్వగానే ఇంకా టమాటా రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంక ఈ టమాటా రైస్ ప్రిపరేషన్కి వస్తే నార్మలే, ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు, నేను ఇలా చేసేసాను. ఇది నాకు తెలిసి టమాటా రైస్ది వీడియో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా నా డే ఎండ్ అయింది. స్లోగా లేజీగా స్టార్ట్ అయినా కొంచెం ప్రొడక్టివ్గా మార్చుకోగలిగాను అని నేను అనుకుంటున్నాను.
ఇంకొక విషయం చెప్పనా? మిగతా డేస్‌లో కొంచెం యాక్టివ్‌గా స్టార్ట్ అయినా, ఇన్ని కుకింగ్స్, ఇంత ప్రిపరేషన్ ఉండదనమాట. ఎందుకనంటే, ఇప్పుడు చూసారు ఇవాళ పానీపూరి ప్రిపేర్ చేశాను అండ్ టమాటా రైస్ చేశాను, అలా చేశాను. బట్ మిగతా రోజులు ఎంత యాక్టివ్‌గా స్టార్ట్ అయినా, ఇట్లా చేయడము అలా ఏముండదు. ఏముందిలే బయట తెచ్చుకొని తినేస్తే ఎంత అవుతదిలే ఇద్దరికి, పానీపూరి ఇంట్లో ఎక్కడలే, ఏదైనా స్నాక్ ఐటెమ్ తినాలనిపించినా, ఇద్దరికి అయ్యే ఖర్చుతో బయట తక్కువతో తినేస్తాం కదా అని అనుకుంటాము. బట్ ఇవాళ లేజీగా స్టార్ట్ అయినా దాన్ని ప్రొడక్టివ్‌గా మార్చుకొని నాకు నేను చేసుకొని తినగలిగాము. సో, కొంచెం ఫస్ట్ లేజీగా అనిపించినా చేస్తున్న కొద్దీ అనిపించింది. కొంచెం యాక్టివ్‌గా ఫీల్ అయ్యాను నాకు నేనే. సో, మీకు లేజీగా ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ డేస్ ఎలా ఉంటాయి? కానీ అన్ని డేస్ మనం ప్రొడక్టివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఉండలేం కూడా అలా. ఇలా లేజీగా కూడా ఉండడం లైఫ్‌లో ఒక పార్ట్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసరికి కొంచెం ప్రొడక్టివ్ డేగా చూపిస్తాను. నా ప్రొడక్టివ్ డే ఎలా ఉంటుందో, ప్రొడక్టివ్‌గా ఉన్న రోజు నా డే ఎలా ఉంటుందో అని కూడా నేను షూట్ చేయడానికి చూస్తాను. అండ్ ఇక నుంచి మన ఛానల్‌లో ఇప్పటి వరకు కొన్ని వీడియోస్ మేము బయటికెళ్ళిందో లేదో ఇంకో వీడియోస్ వచ్చాయి. ఇక నుంచి మన ఛానల్‌లో ఇలా కూడా వీడియోస్ వస్తాయి. అండ్ ఇది ఫస్ట్ వీడియో నాకు తెలిసి. మేము ఇంతకుముందు ఏమో బయటికెళ్ళినప్పుడు లేదు ఇంకోటి అలా తీశాను. ఇలా మొత్తం వర్క్స్ చేస్తూ ఒక డే మొత్తాన్ని తీయడం ఇదే ఫస్ట్ వీడియో కదా, కొంచెం అటు ఇటు. కానీ ముందు ఇంకా అలవాటు చేసుకొని మంచిగా క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి తీయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మీకు నా వ్లాగ్? అండ్ మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేం చెప్తారు? అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.